అరే సించాన్ ఇది మన పార్ట్. ఏరా సించాన్ వర్షం ఇప్పుడే పడాలి కరెక్ట్ టైంకి. నీకు ఆల్రెడీ దగ్గేరా, నువ్వు ఐస్ క్రీమ్లు గట్టి తిన్నావు నిన్న, ఇంకా దగ్గు వస్తుందిలే, ఏం పర్లేదు. ఏరా ధోని, అరే మళ్ళీ ఇచ్చాడే యాడ్, బాగా యాడ్స్ ఇచ్చేస్తున్నాడు మాట మాటకి. వెయిట్ చేయండి మరి ఇంకో 2 seconds, ఒక 30 seconds వెయిట్ చేయండి. బ్రేక్ అయితే అయిపోయింది. ఈ ఐడియాలో ఇంతసేపు రావడానికి మీరు పరిగెట్టుకొని. సరే గైస్, వీళ్ళందరినీ ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాలి. ధోని అయితే బాగా టైర్డ్ అయిపోయి ఉంటాడు కదా, ధోనికి కూడా ఎప్పుడో సెలవులు వచ్చాయి. అందరూ ఎక్కారు కదా, ఎక్కేసాం. సించాన్ ఎక్కేసావు కదా, డోరేమోన్ ఎగ్గేసాం, నోబితా ఎక్కేసాము. అదే 2 గొంతులు మిమిక్రీలు చేస్తాడా? అరే మీ ఇద్దరు మిమిక్రీలు చేస్తారు కదరా, చెప్పండి నిజంగా. అరే సించాన్, నువ్వు కూడా వీళ్ళతో తయారయ్యావా? నేను స్కూల్ ఉంది దింపాలి పదా. అరే ఈరోజు నీకు స్కూల్ ఉందిరా, న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కేక్ కట్ చేస్తారు కదా, పెద్ద కేక్. మర్చిపోయి వింటారు, పెద్ద కేక్ రా, వద్దా? మరి స్కూల్కి తీసుకెళ్ళాలా? తిప్పుతానుండైతే కారు. మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ పెద్ద కేక్, మళ్ళీ నిన్నే కట్ చేసి మళ్ళీ ధోని మీరు కట్ చేశారా అక్కడ కేక్? కట్ చేయలేదు. విరాట్ మరి ఎలాగొన్నావు? సిఎస్కే బాగా ఆడుతుంది, ఆర్సీబీను బాగానే ఆడుతుంది, కానీ కొంచెం ప్రాబ్లం అనమాట ఆర్సీబీలో. అందరినీ ఇప్పుడు అందరినీ రిలీవ్ అంటే ఏంటంటే వదిలేసామన్నమాట ఆర్సీబీని. అప్పుడు వాళ్ళ వల్లే గెలిచాము, ఇప్పుడేమో మరి తెలీదు. అరే సించాన్, నేను డ్రైవింగ్ చేస్తున్నాను, ఫోన్లో పక్కన ఆపాను కదా వాటర్. కొంచెం ఇస్తా. అమ్మయ్యా, అరే ఇప్పుడు ఫేస్ వాష్ కావాలని నీకు స్కూల్కి వచ్చేసాం, తర్వాత నీకు జింక్ కొనిస్తానులే. మరే మూసుకొని పద, స్కూల్ వచ్చింది. అరే డోరేమోన్, నీకు కూడా అడ్మిషన్ ఇవ్వాలి. డోరేమోన్, నోబితా, సించాన్ గడికి అయితే ఇక్కడ సించాన్ గడికి ఆల్రెడీ అడ్మిషన్ ఉంది. ఇప్పుడు నేను విరాట్ ధోని వెళ్ళి సించాన్ గడికి అడ్మిషన్ అయితే, అదే సించాన్ నుంచి డోరేమోన్కి ఇంకా నోబితాకి అడ్మిషన్స్ అయితే ఇవ్వాలి. ఏరా వెళ్తారా స్కూల్కి మీరు కూడా? వెళ్తాము. అరే గైస్, మనకైతే మన డోరేమోన్ గడిది మనలాంటి గొంతు కాబట్టి ఇద్దరిది సిమిలర్ అయిపోతుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ప్లీజ్, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ మనకి ఇక్కడ నుంచి అంటే డ్రీమ్ క్రికెట్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, ఐపీఎల్లో మిమ్మల్ని ఆడిపిస్తామని. నేనే వద్దనేసాను, రిజెక్ట్. సరే గైస్, 1 hour అయితే క్లోజ్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ సించాన్ గారిని ఇంకా వీళ్ళకి అడ్మిషన్స్ తీసుకోవాలి కాబట్టి. అడ్మిషన్స్ తీసుకున్నా మొత్తం ఫిల్ చేయమన్నారు. ఇంకా సించాన్, నోబితా, డోరేమోన్ అయితే ఇక్కడైతే తీసుకెళ్దాం. సరే అయితే, అరే స్కూల్కి వెళ్ళండి రా ఇంక మీరు. ఏరా సించాన్, ఒరే అన్నయ్య అని పిలుస్తున్నా. ఏరా చాక్లెట్. సరే అయితే సించాన్, బాయ్.
ఈ కేక్ పిచ్చి పట్టినట్టుంది. ఆడేస్తాలే పెద్ద కేక్. ఇప్పుడు అది ఇన్కంప్లీట్ అన్నీ రాయిపోతే అడికి ఇంటికి పంపించాడు. బ్యాగ్ కార్ ఆల్రెడీ టెన్షన్. ఇప్పుడు ఇంకేంట్రా సంగతులు? అలా బయటికి వెళ్దామా? మళ్ళీ 4:30 వాళ్ళు తీసుకొని రావడానికి వెళ్ళాలి. అది కాదు కానీ F1 కార్ రెడీ చేద్దామా? F1 కార్. అరే షోరూమ్కి అయితే వచ్చాము గైస్ F1 కార్ కొనడానికి కోసం. అరే గాయస్ మనమైతే ఇప్పుడు ఇంటి దగ్గర అయితే కార్ అయితే వదిలేసి మన కార్ పైన అయితే వెళ్దాం. తర్వాత అక్కడ F1 కార్ అయితే కొనిసిందాం. F1 కార్ అంటే నాకు చాలా ఇష్టం కానీ అందులో పట్టము అంతమంది. అందుకే అందరికి ఇష్టం. జీప్ కొందాం అనుకుంటున్నాను. జీప్ అయితే భలే ఉంటుంది. మన సించాన్ గాడు వాళ్ళైతే ఫుల్ జీప్ కావాలని అంటున్నారు. అండ్ మన డీజేలోకి వచ్చేసి రేపైతే వస్తాను అన్నాడు. మరేమో తెలీదు. ఈరోజు నైట్ కల్లా రావచ్చు. ట్రైన్ కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకే ఈరోజు నైట్ అయిపోద్ది అన్నాడు రావడానికి. అబ్బా ఈరోజు వచ్చిన వెంటనే నైట్ కూడా పార్టీ అనమాట. ఎందుకంటే ఈరోజు January 1st. అరే ఈ బ్రేక్ మాత్రం అలా ఇస్తూనే ఉన్నాడు. ఎరదోనే కదా. అవునా ఈరోజు ఏంటో కానీ ఎలుగుంది ఏంట్రా బ్రేకులు కూర్చోము. అరే గైస్ నా ఫోన్ పడిపోయింది గైస్ కార్లోనైతే. మ్యాప్ అంటే మామూలుగా ఇలాగ వచ్చాను, అలాగ వచ్చాను కదా. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తుండగా ఏదో ఫోన్ వచ్చింది, సడన్ పడిపోయింది. ఫోన్ కాదు మెసేజ్. ఏంటబ్బా మెసేజ్? ఊరే హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్గా. ఏంటో గైస్ ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్. ఏంట్రా బాబు ట్రాఫిక్ అయితే బోల్డు. ఇక్కడికి కార్లు వెళ్తాయో కూడా తెలియట్లేదు. ఒక్క కారు వెళ్ళేసరికి అన్ని సిగ్నల్ పడిపోతున్నాయి. సిగ్నల్ లేకపోతే ట్రాఫిక్ పోలీస్ ఉండాలి కదా. ఓకే వీడు వచ్చి నా దగ్గర హార్న్ కొడతాడు. ప్రతి సిగ్నల్కి నేను ఆగాలంటే నా వాళ్ళు కాదు, టైం లేదు. పార్కింగ్ అయితే బయటనే పెట్టేసుకున్నాం. మనమైతే ఆల్రెడీ ఫోన్ చేసి అయితే చెప్పాము రెడీ చేసుకోమని. చేశారో లేదో, చేస్తే మంచిదేలేండి. గైస్ రెడీ అయితే అయిపోయింది గైస్. మన బ్రాగ్న జీప్ ఏదో ఒకటి చెప్పేద్దాం. జీప్ బ్రాగరో ఏటో బాగుంది గైస్. కార్ అయితే ఫుల్ బాగుంది. న్యూ ఇయర్ రోజు మళ్ళీ కొత్త కారు కొన్నాను. అంటే యాక్చువల్గా కారు ఉంది కదా, అదే మంది ల్యాంబో. అది మా ఫ్రెండ్ది అనమాట. ఆడు నాకు సడన్గా గిఫ్ట్ ఇచ్చేసాడు న్యూ ఇయర్కి. కొత్తదే మళ్ళీ వాడికి తెలియకుండా ఆడు కొనేసాడు అనమాట. ఒక్క కొనపోయి చాలా డబ్బులు ఉండండి కొనేసాము. ఇంకేటి నీకు ఈ కారు వద్దు కొత్త కారు కావాలని మళ్ళీ షోరూమ్కి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పారు. మరి మన ఎక్స్చేంజ్ అన్నారు. కారు ఆల్రెడీ ఒకసారి ఒక ట్రిప్ వేసాడు, దానిపైన బాగుందో లేదనేసి. అందుకు ఇప్పుడు ఈ కార్ పైన అయితే సించాన్ గారిని వాళ్ళు తీసుకొస్తే షాక్ అవుతారు కదా.
త్వరగా వెళ్దాం. చింటన్ గడ స్కూల్కి అయితే ఫస్ట్ అయితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఎందుకంటే ఏం లేదు గస్, మన ఫ్రాంక్లిన్ అయితే వస్తానన్నాడు. తనకి ఆల్రెడీ ఒకప్పుడు ఒక కేసు పడింది అనమాట. ఆ వీడియో మీకు తర్వాత అప్లోడ్ చేస్తాను. అది ఎప్పుడు 2021 పడింది అది కేసు. ఆ కేసు గురించి మాట్లాడడానికి ఇప్పుడైతే తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. మీరు కూడా చూస్తారు కదా. అంటే వాడికి మళ్ళీ రావడానికి పర్మిషన్ లేదని సరే అప్పుడు నుంచి వాళ్ళు ఇంకా మరి రాలేదు. ఫస్ట్ టైం న్యూ ఇయర్ రోజు సాయంత్రం కల్లా వస్తాము అని అన్నాడు. పర్మిషన్ అయితే ముందే అడిగిన అన్నాడు. ఎందుకంటే మళ్ళీ అడగకపోతే వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు జైలు వేసేస్తాడు కదా. అందుకు మన మైకులు వచ్చేసి వాళ్ళు ఎవరు రారనమాట. వాళ్ళు ఇండియన్ డ్యూటీ నుంచి రావరు కాబట్టి నాకు కష్టం. అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది ఒకే ట్రైన్. ఆ ట్రైన్ కూడా ఒక్కసారి వస్తుంది అనమాట, మంతకు ఒక్కసారి అనమాట. అందులోని ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. ఇటు నుంచి కూడా బోర్డు మంది వెళ్తారు. అందుకే ఒక్క ట్రైన్ మంత్కి, అంటే వాళ్ళు 1 month ఉంటారనమాట ఇక్కడ. అరే మాట్లాడుతుంటే మధ్యన బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడకూడదు అన్నట్టుంది. అరే షించాన్ అంటున్నానేటి మర్చిపోయి. గైస్ మనము వచ్చాం పోలీస్ స్టేషన్ వచ్చేసాం. సార్ అంటే పర్మిషన్ ఇస్తానన్నారు కదా ఈరోజు సాయంత్రం లోపు. పర్మిషన్ లెటర్ చేసిన పర్లేదా? థ్యాంక్స్ సార్. ఓ మై గాడ్, అరే వర్షం పడుతుందిరా. త్వరగా రండి వర్షంలో ఇంకేం తడుస్తాం మనం. మనకు అసలుకే జరుగు. నాకు మళ్ళీ నైట్ ప్యూరికే ఒకటి కొనిచ్చావు షించాన్ గాడి వల్ల గైస్. ఈరోజు నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట. నాకు తెలిసి ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి అక్కడి నుంచి ట్రైన్లు రావడం కష్టమే. వర్షంలో ట్రైన్లు రావంత మాకైతే ఇక్కడికి. అరే మర్చిపోయాను. అరే కొంచెం గడలు మర్చిపోయాను రా. రే గాయస్, ఇప్పుడు అలా వాళ్ళు బయటనే ఉన్నారు. వర్షం తడుస్తున్నారు వాళ్ళు. ఇంకా పైకి ఎక్కించొద్దాం. కొంచెం ఫాస్ట్గా ఎక్కించాను. మీరు చూడండి ఎలా భయపడతాడు. ఇలా గుర్తించుకొని వెళ్ళిపోతున్నాను. రోడ్డుకు తీసుకెళ్ళిపోయినాడు. అరే డోరేమాన్ ఏంటన్నా ఇలా కూర్చారు? ఏం లేదురా, తీసుకెళ్ళమని స్కూల్ నుంచి. వర్షం ఏం చేస్తున్నారు అంటే టీచర్ గాడికి బాగాలేదన్నా, టీచరు వీడికి కొట్టేశారు, అందుకే వీడు మాట్లాడనేసాడు అందరితో ఎవరితోటి. మళ్ళీ ఈరోజు రాత్రికే మాట్లాడతాడంట. పోన్లేరా, అది కూడా ఒక మంచిదే. ఏరా నొబితా, రోడ్డు పైకి లేట్ చేస్తావురా నువ్వు? రోడ్డు పైన ఉంటుంది దాన్ని. ఇంకా వెళ్దాం. అరే మీరు అడిగారు కదరా జీప్ అని. ఇదిగోండ్రా మీకు ఇష్టమైన జీప్ కొన్నాను ఈరోజే. అన్నయ్య బాగుందన్నయ్య. షించాన్ గడు కామెంట్ చేయలేడు, రాత్రి కామెంట్ చేస్తాడు. అరే నబితా నీకు నచ్చిందా? ఓ బాగుంది చాలా. అర్రే మాట తెలిగే వస్తున్నాయి.
కట్ చేద్దాం ఇది గైస్. ఈ రోజుకి ఇంత వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎర్రడోరమా నొబితా మధ్యలో ఆపేసవే ఏం లేదమ్మా మామూలుగానే పిలిచాను. సించాన్ గడు ఇప్పుడు మాట్లాడుతాడు అనుకుంటున్నా. ఏరా సించాన్ ఇప్పుడు మాట్లాడుతావు కదరా సించను. వచ్చేసాం ఇంటికి. అరే సించన్ నీకు ఇష్టమైన జీప్ కొన్నాను రా. నీ కామెంట్ చేయవా? వేరే ఎంతవరకు పడుకున్నాడేట్రా. అరే గైస్ ఈరోజుకి ఇంతే వీడియో. ఏ రసించాను ఈసారి నువ్వు చెప్పరా ఫస్ట్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రే నేను కొడతాను మరి నీకు. ఇప్పుడు ఎక్కినా వేస్టారా డోరేమాన్. అండ్ డోరేమాన్ మళ్ళీ చూపెట్టడం మర్చిపోయింది కదా. రండ్రా చూపెడతా. వస్తున్నారా అంత నమ్ముడికి వస్తారేంట్రా. గుంపు గుంపు వచ్చారా ఒక్కరు రమ్మంటే. ఇదిరా చూడండి, ఇది బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసి కిచెన్, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ అన్నీ అక్కడే. అండ్ అది వచ్చేసి కార్, అదే మన గ్యారేజ్లోకి వెళ్ళడానికి దారి. అండ్ ఇతను వచ్చేసి మా ఫ్రెండ్ రాము అనమాట. అదా రాము, ఇదా రాము నీదిను ఇంకా ఎవరిది నోబితా గడిది సిమిలర్ వాయిస్. ఓకేనా సరే అయితే. అండ్ ఇది వచ్చేసి మన హాల్ పైన ఉంది కదా, కొంచెం డిఫరెంట్ మన ఇల్లు. అండ్ ఇది వచ్చేసి పీసీ రూమ్ అనమాట. పీసీ ఉంటుంది ఇందులో. అండ్ జిమ్ ఇక్కడే. ఓకే అమ్మా ఇప్పుడుగా ఇది చూపెట్టాను. అమ్మయ్య ఏరడోర్ మన ఊరికి కూడా చెప్పరా. చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కన్ఫ్యూజ్ అవ్వకండి నా వాయిస్లా. అబ్బా సరే గాయస్ ఈటబ్బా ఎన్నోటి. సరే గాయస్ ఈరోజు కదా ఇంతే వీడియో. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేస్తేనే ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. అది కూడా మన ఫ్రాంక్లిన్ పెన్నం వచ్చినప్పుడు చేస్తాను. అండ్ మన జాక్ వచ్చేసి బోల్డ్ రోజులు పడద్దు అనమాట రావడానికి. ఓకేనా. అంటే తనకి 1 month అంటే తను ఎక్కలేడు. తన ఊళ్ళోని పొలం పనులు అంటే వాళ్ళూరు మా ఊరు వాళ్ళూరు ఒకటే. అక్కడ ఉన్నాడు, పనులు చేసుకుంటున్నాడు అక్కడ. అండ్ ఇది వచ్చేసి మన బాల్కనీరా అంతే. సరిగా ఈరోజుకి ఇంత వీడియో చెప్పరా. అవును ఈరోజుకి ఇంత వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవును ఈరోజుకి ఇంత వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నబితా నువ్వు చెప్పవా. ఈరోజుకైతే ఇంత వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అరే ఇదేంటి రావట్లేదు. ఇది కదా ఇక్కడ వస్తుంది అక్కడ కదా. అదే కదరా మర్చిపోయాను. సరే గాయస్ ఈరోజుకైతే వీడియో. మన వాళ్ళకైతే టీవీ వేసుకుంటారట, వేసుకునియండి. ఇప్పుడు చూస్తారు ఇది వచ్చి. సరే గాయస్ బాయ్ బాయ్. హ్యావ్ అండ్ wish you many more wish you happy new year. Wish you happy new year.
ఓకే రచించాన్ అందరూ చెప్పండి ఒకేసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్ 2026 అండ్ గుడ్ బై 2025 అని అందరికీ కామెంట్ చేయండి. అలా కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా, లేకపోతే చెయ్యను. ఇప్పుడే చెప్పేస్తున్నాను. అరే నువ్వు నోటికి వచ్చింది మాట్లాడుకో. అండ్ ఇప్పుడే అందరికి చెప్పేశాను కదా, చెప్పాను ఇప్పుడే అందరికి. కామెంట్ చేస్తేనే ఇంకో వీడియో వస్తుంది, లేకపోతే మరి రాదు. అట్లీస్ట్ ఒక 5 కామెంట్స్ చేయండి సరిపోద్ది. 5 కాకపోతే ఒక 10 చేయండి. 10 కామెంట్స్ చేస్తే వీడియో అప్లోడ్ చేస్తాను. అది కూడా మన పెన్నమ్మని అంటే ఫ్రాంక్లిన్ అనమాట. మేము పెన్నమ్మ అని పిలుస్తాం. అంటే GTA5 పెన్నం కాదు బాబు, ఇంకో పెన్నం మా ఫ్రెండ్ అనమాట, వాడు వస్తాడు. అండ్ తర్వాత నేను కూడా వాళ్ళ ఊరు వెళ్దాం అనుకుంటున్నాను, కానీ నా వల్ల కాదు కదా. అందుకే నేనైతే మా ఊరికి వెళ్ళిపోతాను సంక్రాంతికి నేను మా తమ్ముడు. అంటే అప్పటికి డోరేమాన్ గొంతు మారుతుంది అనుకుంటున్నాను. అంటే పండగకి అంటే వాడు వాయిస్ చేంజ్ చేయగలడు, వాడు రోబోట్ కదా. అందుకే నచ్చినప్పుడు నచ్చినట్టు వాయిస్ పెట్టుకోవచ్చు. అందుకే నేను పండగకి వాయిస్ బాగా మారుద్దాం అనుకుంటున్నాను. సరే రచించాను అందరూ చెప్పారు కదా. అండి ఎదుటికైతే ఇంతే వీడియో. ఒక్కసారి ఉండండి, సరే మేము బయటికి వెళ్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రండి రా బయటికి. వెయిట్ చేయండి. డ్రోన్ వ్యూ కెమెరా. ఇది వచ్చేసి మన సిటీని చూడడానికి ఫుల్ బాగుంది. నీటిలోంచి పైనుంచి అండ్ షించాన్ గార్డ్ కూడా, అంటే ఇటు షించాన్ గార్డ్లో కూడా వెళ్ళిపోతుంది. ఇంటి పై వరకు మొత్తం ఇంటిని కూడా కవర్ చేసేస్తుంది. ఇది మన షించాన్ గార్డ్ని చూడొచ్చు, ఇంకా అందరినీ చూడొచ్చు. అండ్ ఈరోజుకైతే ఇంత వీడియో. అండ్ విష్ యూ హ్యాపీ చెప్పరా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్. ఇద్దరం కలిసి చెప్తాం హ్యాపీ న్యూ ఇయర్.